కుంకాలం కింద మీరు ఏమి ఇస్తారు? జెరాక్స్ పేపర్లు ఇస్తారా? జెరాక్స్ పేపర్లు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? నమ్ముతారా? సోషల్ స్ట్రక్చర్ కూడా పాడైపోద్ది. ఇప్పుడు జగన్ ఏదైనా నిజంగా నిజాయితీ పరుడు అనుకుంటే ప్రతి ఆస్తిని తనఖా పెట్టాడు. 25,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని ఒక్క వైజాగ్లోనే 25,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టాడు ఒక విశాఖపట్నంలోనే. నేను రాష్ట్రం అంతా చెప్పట్లా. నిన్ను ఎలా నమ్ముతావు? నిన్ను కేంద్ర ప్రభుత్వం ముసాయిదా పంపించింది. ఇది పనిచేస్తుందా లేదా, చెడు మంచి చెడు విచారించమని, అంతేగాని అమలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పలా. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం చెప్పినా కానీ మనం మాట్లాడుకుంటాం, ప్రజలను అడుగుతాం, ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడుగుతాం, ఇది మీకు నచ్చిందా లేదా అంటే మీరు నచ్చినప్పుడు ఏం చెప్తాం? కేంద్ర ప్రభుత్వానికి చెప్తాం, ప్రజలకు నచ్చలేదు మేము దీన్ని తిరస్కరించమని చెప్తాం, దయచేసి మేము తిరస్కరిస్తున్నామని చెప్పాలి. కానీ జగన్కి దీంట్లో చాలా లాభం కనిపించింది. ఏ హక్కులు లేకుండానే ఇళ్లలోకి వచ్చి మన ఆస్తులు లాక్కుంటా ఉన్నారు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు అవుద్ది. మనం కూర్చోబెట్టి మీరు ల్యాండ్ టైటిలింగ్